భికాజీ రుస్తుం కామా భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్షి వనిత ఆమె. భికాజీ స్వాతంత్ర్య సమరయోధురాలు మాత్రమే కాదు, లింగ అసమానతలను నిర్మూలించడానికి తన జీవిత కాలమంతా పోరాడిన మహోన్నతమైన వ్యక్తి కూడా. 1906లో జర్మనీలోని స్టుట్గారెట్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో ఆమె భారత జెండాను ఎగురవేసింది. 1896లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. రోగగ్రస్తులకు సేవలు చేస్తున్న ఆమెకు కూడా ఆ వ్యాధి సోకింది. 1901లో చికిత్స కోసం ఆమె ఇంగ్లాండ్ కు వెళ్లారు. అక్కడున్న భారత స్వాతంత్ర్యోద్యమకర్త షాయంజీ కృష్ణవర్మ చేత ప్రభావితమై 1905లో దాదాభాయ్ నౌరోజీకి సహాయకురాలిగా ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించింది. బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తే గాని ఇండియాకు వెళ్లనీయనంది బ్రిటిష్ ప్రభుత్వం. దీంతో భికాజీ ఇంగ్లాండ్ వదిలి ప్యారిస్ నగరంలో నివాసం ఏర్పరచుకుంది. 1907లో జర్మనీలోని స్టుట్గార్ట్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ కు వెళ్లి మన దేశ స్వాతంత్ర్యం కోసం వారి మద్దతు కోరింది. మన దేశానికి ఒక పతాకం ఉండాలని దామోదర్ వినాయక్ సావర్కర్ తో కలిసి ఒక త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి ఆ సమావేశంలో ప్రదర్శించింది. ప్రస్తుత మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం భికాజీ కృషి మాత్రమే. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం చేత ఫ్రాన్స్ లో భికాజీ నిర్బంధించబడింది. యుద్ధం అనంతరం ఫ్రాన్స్ లోనే ఉండి మన స్వాతంత్ర్యం కోసం వ్యాసాలు రాస్తూ ప్రసంగాలు చేస్తూ ఉండేది. 1935లో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె భారతదేశం తిరిగి వచ్చి 1936లో మరణించింది. తన యావదాస్తిని ఆవాబాయ్ పేటిట్ అనాథ శరణాలయానికి దానం చేసింది. ఇంతటి గొప్ప దేశభక్తురాలికి గుర్తుగా ఆమె జన్మ శతాబ్ది సందర్భంగా 1962లో భారత ప్రభుత్వం ఒక తపాలా బిల్లును విడుదల చేసింది. 1997లో మన కోస్ట్ గార్డ్ లోని అతి వేగపు గస్తీ నౌకకు ఆమె పేరు పెట్టారు.